ఈ ఒక్క ఆయిల్ వాడితే చాలు మనకున్న ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోని ఈ ఆయిల్ అయితే తయారు చేసుకుంటాము. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది, హెయిర్ ఫాల్ కాదు, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, పొడవుగా పెరుగుతుంది. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్కి అయితే సాల్వ్ అవుతుంది ఈ ఆయిల్ వచ్చేసి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకైతే అప్డేట్ వస్తుంది. ఈ ఆయిల్ నేను చాలా రోజులుగా వాడుతున్నాను, నాకు బెస్ట్ రిజల్ట్ ఉంది, అందుకోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను. దీనికోసం కావాల్సిన వస్తువులు: ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి, అలాగే కలమంద తీసుకోవాలి, కరివేపాకు, మందారం ఆకు, మందారం పువ్వు, గోరింటాకు, మెంతులు, ఇవన్నీ అయితే వస్తువులు అయితే కావాలి. ముందుగా అయితే ఒక కడాయి పెట్టి గ్యాస్ వెలిగించుకొని మీరా అయినా కావచ్చు లేదా పారాషూట్ అయినా తీసుకోవచ్చు. నేనైతే మీరా తీసుకున్నాను, మీకు కావాలంటే పారాషూట్ కూడా యూస్ చేయండి, రెండు కూడా బెస్ట్ రిజల్టే ఉంటుంది. నా దగ్గర అవైలబుల్గా ఇప్పుడైతే మీరా ఉంది కాబట్టి అదైతే యూస్ చేస్తున్నాను అనమాట. మీరా ఆయిల్ మొత్తం అయితే కడాయిలోకి అయితే వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, మీడియం పెట్టుకోకూడదు, అలాగే హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు. ఈ ఇంగ్రీడియంట్స్ ఉడికిచ్చినంతసేపు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి గ్యాస్. ఇప్పుడైతే మనం ఏమేం వస్తువులు అయితే తీసుకున్నామో ఆ వస్తువులన్నీ ఇప్పుడైతే ఆయిల్లోకి అయితే వేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే పెట్టాను కదా, ఇంకా ఆయిల్ అనేది కాగలేదు, అందుకోసం అయితే ఇంకా ఏమీ రిజల్ట్ అయితే లేదు. కాబట్టి మనం తీసుకున్న ఒక్కో వస్తువు అయితే దాంట్లోకి అయితే వేసుకోవాలి కడాయిలోకి వచ్చేసి. ఇంకొక విషయం ఏంటంటే తడి ఏది ఉండకూడదు అనమాట. ఇప్పుడు వాటర్కి సంబంధించి ఏమైనా ఉన్నా ఆయిల్లోకి వేసినప్పుడు ఆయిల్ వచ్చేసి చిట్లుతుంది అనమాట. చిట్లినప్పుడు మన మొహం మీద కానీ బాడీ మీద కానీ పడుతుంది. సో బీ కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా. ఇప్పుడైతే అన్నీ వేసుకున్నాం కదా, అన్నీ ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట. నీట్గా ఆయిల్లో పూర్తిగా మునిగే వరకు నీట్గా అయితే కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక కట్టె లాంటిది తీసుకున్నాను, అది యూస్ చేయొచ్చు, లేదంటే మీకు గరిటె లాంటిది కానీ తీసుకొని అయితే యూస్ చేయొచ్చు. ఇదైతే నాకు బెస్ట్ అనిపించి అంత కలపడానికైతే బాగా వస్తుంది అనేసి ఇలా అయితే తీసుకున్నాను. ప్రతి 5 మినిట్స్కి ఒకసారి అయితే ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడైతే అన్నీ బాగా అనేది కుక్ అవుతాయి అన్నమాట, అన్నీ నీట్గా బాగా ఉడుకుతాయి. అప్పుడు మన హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అన్నీ బాగా మిక్స్ అయ్యేసి ఆ పవర్, ఇప్పుడు మనం వేసాం కదా ఇంగ్రీడియంట్స్, దాని పవర్ అంతా మనం వేసిన మీరా ఆయిల్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఆయిల్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. మన హెయిర్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ అన్నీ పోతాయి అన్నమాట. నేనైతే కన్ఫర్మ్గా చెప్తున్నానండి, నేను 1 ఇయర్గా అయితే వాడుతున్నాను. 1 ఇయర్కి నా రిజల్ట్ అయితే ఇలా ఉంది. మీరు థంబ్నెయిల్ చూసారు కదా, కంపల్సరీ నేను వాడుతూనే ఉన్నానండి. 1 ఇయర్ నుంచి కంపల్సరీ వాడాను. నా డెలివరీ అయ్యాక ఒక 4 మంత్స్ ఒక్కటి యూస్ చేయలేదనమాట. ఇంకా మిగతా టైం అంతా ఎప్పుడూ యూస్ చేసుకుంటాను. నేనైతే ఇప్పుడు చిన్న బాటిల్లోనే ఆయిల్ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే పెద్ద బాటిల్ తెచ్చుకోండి ఒకేసారి. అంటే ప్రతిసారి ఆయిల్ చేసుకోవటం మీకు కుదరకపోయిన వాళ్ళు ఉంటారు కదా, కుదరదు కదా కొంతమందికి, వాళ్ళు వచ్చేసి పెద్ద బాటిల్ తెచ్చుకొని ఒకసారి అయితే అంత అయితే కుక్ చేసి ఒక బాటిల్లోకి అయితే వేసి పెట్టుకోండి. నాకైతే సరిపోతుంది, నాకు టైం ఉంది కాబట్టి ఇలా చిన్న బాటిల్ అయితే తెచ్చేసి చేసుకుంటాను. మొత్తం తయారైపోయింది. ఆయిల్ బాగా తయారైనప్పుడు స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. దాంతో మనం స్టాప్ చేసేస్తే చాలు, గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే చాలు. ఆయిల్ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక బాటిల్ తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి. మనం హెయిర్కి ఆయిల్ ఎప్పుడెప్పుడైతే అప్లై చేసుకోవాలనుకుంటామో అప్పుడప్పుడు హెయిర్కి అప్లై చేసుకుంటే చాలు. హెయిర్కి అప్లై చేసిన తర్వాత మన హెడ్ మసాజ్ చేసుకుంటాం కదా, అలా చేసుకోండి. అలా చేసుకోవటం వల్ల మనకి జుట్టు లోపలికి అనేది వెళ్తుందనమాట. ఆయిల్ బాగా స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అయ్యి మన హెయిర్ గ్రోత్కి అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందన్నమాట, చాలా హెల్ప్ అవుతుంది, ఓకేనా. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి ప్లీజ్. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి.